దేవుణ్ణి మహిమపరిచినటువంటి కొంతమంది భక్తులు, విశ్వాసులు, మరి వారిని దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందులో మరి ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చాడు అంటే అబ్రహాము అని చెప్పాలి. అబ్రహాం చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. అనేక సార్లు మరి అబ్రహాము విషయమై మనము వాక్య ధ్యానము చేశాం. అయితే ఈరోజు కొంచెం డీప్గా మనం వెళ్ళబోతున్నాం. ఒక నిమిషం మనం కళ్ళు మూసుకొని 2 మాటలు ఆ దేవునితో చెప్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకుందాం. మీరు గుర్తుంచుకోండి, మీరు మాట్లాడేది ఎవరితోటి తెలుసా? తండ్రి అయిన దేవునితోటి. ఎవరి నామములో? యేసు నామములో. మీరు పలికే ప్రతి మాట మీ నోటి నుంచి ఇప్పుడు పలకాలి ఈ మాటలు. ఎప్పుడైతే మీరు దేవుని పైన ప్రార్థన చేసేటప్పుడు దేవుని పైన మీ మనస్సును కేంద్రీకరిస్తారో వారు మట్టికే దేవుని స్వరం వింటారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు కాబట్టి ఆ స్వరాన్ని మీరు వినాలి. కాబట్టి మీ మనస్సును దేవునికి అప్పగించాల. నేను చెప్పిన మాటలు మీరు చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు నీ సంఘములో నేను ఉండటము ఇది నీవు ఇచ్చినటువంటి భాగ్యము. అందును బట్టి నీకు వందనాలు. ఈరోజు ఏ వాక్యమునైతే నీవు మాకు బోధించబోతున్నావో అది మేము వినులాగున మా చెవులను తెరవండి. విని మరచిపోకుండా హృదయములో మనస్సులో భద్రపరుచుకొని ఆ వాక్యమును జీవిత కాలమంతా కూడా జ్ఞాపకము చేసుకునే జ్ఞాపక శక్తిని నాకు ప్రసాదించు. వాక్యానుసారము జీవించే జ్ఞానము, పరిశుద్ధతను నాకు అనుగ్రహించు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పరిచర్య అనేది ఇవి చూస్తే మీకు అంతా కూడా చాలా బ్రైట్గా చాలా బాగుంటుంది. కానీ దాని వెనుక ఉన్నటువంటి ఆ నొప్పి అనేది ఎవరికి తెలియదు. ఆ నొప్పి, బాధ అనేది ఎవరికి తెలియదు. అయితే అంత బాధతోటి, అంత వేదనతోటి యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన పరిచర్య చేశాడు. విన్నవారు అనేకులు, వినని వారు అనేకులు, విని వారి జీవితాలను మార్చుకున్నవారు కొందరు, మరికొందరు విని మరిచిపోయి ఈ లోకానుసారం జీవించిన వారు కొందరు, విని దానిలో ఉన్నటువంటి సత్యాన్ని ఎరగకుండా దానిని అపవిత్రము చేయడం. అంటే అపవిత్రం చేయడం అంటే ఆ వాక్యాన్ని దేవుడు ఏదైతే బోధించాడో దానిలో తప్పులను వెతికి ఆ తప్పులను ఎత్తిపట్టి చూపించి అతనిని అనగా మరి యేసుక్రీస్తును వారు హేళన చేయడం, ద్వేషించడము, ఆయనను మరి అప్పగించడము, లేదా అతన్ని శిక్షించడము, అతనిపైన తీర్పు తీర్చడము, మరి ఇవన్నీ కూడా జరిగినప్పుడు దేవుడు ఆ ప్రజల పట్ల తీర్పు తీర్చాడు. అయితే ఏ సంఘములోనైతే పరిచర్య అనగా దేవుడు బోధించేటప్పుడు దానిని వినకుండా కొంతమంది కూర్చొని సమస్యలు ఆలోచిస్తూ ఉంటారు, బాధలు ఆలోచిస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు. దానికి ఇల్లు ఉంది, దానికి సమయం ఉంది, స్థలం ఉంది. సంఘానికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఒకటే, దేవా నీవు నాతో మాట్లాడు, నేను వింటాను. వినడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి నీవు సంఘానికి రావాలి. ఇవి కాకుండా వేరే దేని గురించి మన మందిరంలోనికి పోవద్దు. పోతే అది నీకు ఉరిగా వచ్చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు శిష్యులతో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు మనకు తెలుసు కదా, ఇస్కరియోతు యూదా. మిగతా వారు ఉన్నారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇస్కరియోతు యూదా ఒకడే ఉరేసుకొని చనిపోయాడు తలకిందులుగా. మిగతా వారందరూ కూడా పరిచర్య చేశారు, ఆత్మతో నింపబడ్డారు, శక్తి చేత నింపబడ్డారు, అద్భుతాలు చేశారు, హతసాక్షులయ్యారు,
ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథములో వారిని మనం జ్ఞాపకము చేసుకుంటూ మన జీవితాలను మనం మార్చుకుంటూ వెళ్తున్నాం. ఇస్కరియోతు యూదా అనగానే మనము మోసగాడని మరి అతని గురించి మనం మాట్లాడుతాం. ఎందుకంటే యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు అతడు వినువానిగా లేనందున అతని మనసు ఒకటే ఉండదు. బరబ్బతో కలిసి మరి యేసుక్రీస్తును మరి నేను తీసుకొని మరి మేమందరం కలిసి పోరాడి ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరచుకోవాలి, మరి వారంతా కూడా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక ఆశతో ఉండి ఆ కుయుక్తితో మరి యేసుక్రీస్తు పక్కన చేరాడు. అంటే మనసులో ఒక ఆలోచన ఉంది. అంటే ఈరోజు సంఘానికి ఎవరైతే వెళ్ళి నేను పరిశుద్ధతను కాదు, దీవెన కాదు, దేవునికి మహిమకరంగా కాదు, మరి నేను నా ఇష్టానుసారంగా జీవించాలా, లేకపోతే నన్ను నేను బలపరుచుకోవడానికి, నేను ఆశీర్వదించబడ్డానికి, లేకపోతే నా కుటుంబంలో పరిస్థితులు మారడానికి నేను వెళ్ళాలి సంఘానికి. ఇప్పుడు ఈ ఆలోచన కలిగినటువంటి నీకు లేదా నాకు ఇస్కరియోతు యూదాతో పోలిస్తే ఇద్దరు కూడా ఈక్వల్గా ఉంటాం. ఒక ఉద్దేశంతో వచ్చాడు, యేసయ్యను ఎలాగైనా ఒప్పించాలి, బరబ్బతో కలిసి పని చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తుకి చాలా పేరు ఉంది, ఎంతోమంది వెంబడిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా బరబ్బకు ఈయన యొక్క బలగం అంటే ఈయనకు ఉన్నటువంటి సపోర్ట్, ప్రజల సపోర్ట్ తోడైతే మరి ఖచ్చితంగా మనము మరి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అన్న ఉద్దేశంలో వారు ఉన్నారు. మరి సాతాను కూడా ఈరోజు అదే ఉద్దేశం కలిగి ప్రజలందరిలో ఒక ఆలోచన తీసుకొని వచ్చాడు. ఏంటి అంటే, నీవు సంఘానికి ఎందుకు రావాలి అంటే స్వస్థత కొరకు రావాలి, దీవెన కొరకు రావాలి, మార్పు కొరకు రావాలి అని సాతాను మన లోపల ఒకటి పెట్టేశాడు. కానీ చాలా తక్కువ మంది, 100లో ఒకరు ఇద్దరు ఉంటారు, నేను దేవుణ్ణి మహిమపరచాలి, ఈరోజు ఆదివారము పరిశుద్ధ దినము, నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, పాటలతో నేను ఆయనను మహిమపరుస్తాను, కానుకతో నేను ఆయనను మహిమపరుస్తాను, వాక్యము విని నా జీవితాన్ని నేను పరిశుద్ధపరుచుకుంటాను, ఆ వాక్యం వినడము ద్వారా నేను నా యొక్క గిన్నెను నేను నింపుకుంటూ మరి నా జీవితాన్ని అంటే నా హృదయాన్ని మనస్సును వాక్యముతో నేను నింపుకొని నేను వెళితే నాలో వచ్చే ఆ వెలుగు నా ఇంటికి వెలుగై ఉంటుంది. హల్లెలూయా. ఈ వాక్యము నీ పాదమునకు ఏమై ఉన్నదండి? దీపము. మరి ఈ వాక్యాన్ని నీవు తీసుకోవడం ద్వారా ఇది నీకు వెలుగునిచ్చి నీకు మార్గాన్ని చూపుతుంది, కానీ నీకు మార్గం లేకుండా చేయదు. మరి ఎవరైతే వాక్యము విని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని వెళ్తారో వారికి దేవుడు మార్గాలు తెరుస్తాడు. ఎవరైతే వాక్యం కోసం వచ్చి వాక్యాన్ని వినకుండా ఖాళీగా ఈ హృదయము ఖాళీగా పెట్టుకొని వెళ్ళిపోతారో, హృదయంలో వాక్యము లేదు కాబట్టి, ఆ వెలుగు పనిచేయదు కాబట్టి, నీ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు పని చేయకపోవడమో ఆ చీకటి కూడా బయటికి పోదు. గుర్తుంచుకోండి, నువ్వు ఎప్పుడైతే వెలుగుతో ఇంటికి వెళ్తావో, వెలుగుతో నువ్వు ఇంటిలో సంచరిస్తావో, అక్కడున్న చీకటి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చెప్పినంటే సంఘము యొక్క ప్రాముఖ్యత, ఎందుకు మనం సంఘానికి రావాలి, ఏ విధంగా మనం సంఘంలో దేవుని ఆరాధించాలి. మన సంఘానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడంలో ప్రయోజనం లేదు, వాక్యం వినకుండా వెళ్ళిపోవడంలో ప్రయోజనం లేదు, దైవజనుడు ప్రార్థన చేయడంలో ఏమీ లేదు. నీలో వాక్యం లేకపోతే దైవజనుడు ప్రార్థన చేసి కూడా ఒట్టిదే, ఏమీ లేదు అక్కడ, తెలుసా? దేవుని వాక్యము గనక నీ లోపట లేకుండా సేవకుడు ప్రార్థన చేస్తే నీకు ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటావో ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యము నీలో ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఆ అభిషేకము నీ పైన పొంగి పొర్లుతుంది. హల్లెలూయా. అందుకే అందరూ అభిషేకించబడరు, అందరూ ఆత్మతో నింపబడరు, అందరూ స్వస్థత పొందరు, అందరికీ ఆశీర్వాదం రాదు. అందుకనే స్కూల్లో కానీ కాలేజీలో ఎక్కడ చూసినా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అట్లా ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు మరి అందరు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే కుదురుతుందా? కుదరదు. కానీ ఒకటే ప్లేస్ ఉందంట, అక్కడ అందరు ఫస్ట్ ర్యాంక్ రావాలంట. వస్తే నువ్వు ఫస్ట్ ర్యాంక్ రా అంటే దీంట్లో రెండే ఉంటాయి, పాస్ ఆర్ ఫెయిల్.
అది చర్చ్. నువ్వు విశ్వాసిగా నువ్వు పాస్ అవుతావా, అవిశ్వాసిగా నువ్వు మరణిస్తావా? విశ్వాసిగా నువ్వు మరణించి పరలోకానికి పోతావా, అవిశ్వాసిగా మరణించి నరకానికి పోతావా? మనం అనుకోవచ్చు, నా జీవితం అయిపోయిందిలే, ఇంకేముందిలే. దేవుడు ఇంకా నీకు ఆయుష్ ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఇంకెందుకు నేను భూమిపైన పెట్టినాడు తెలుసా? నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని. దేవునిని ఎలా సత్కరించాలో నువ్వు నేర్చుకోవాలి. ఈరోజు మందిరానికి మనం వచ్చినాం, ఏం నేర్చుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి అంటే, ఈరోజు అంశము దేవుణ్ణి సత్కరించడం. అబ్రహాముకు ఒక అవకాశం వచ్చిందండి. ఎలా వచ్చింది చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 18వ అధ్యాయం 1 నుండి మనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి. మరియు ఎక్కడండి? మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎప్పుడంట? రాత్రి కాదు, వేకునే కాదు, ఎండ టైంలో కదా, ఎండాకాలం, మంచి ఎండ. అప్పుడంతా కూడా గుడారాలు వేసుకునేవాడు. మరి అబ్రహాముకి మంచి ఒక భవనం ఉందా అంటే లేదని చెప్పాలి. ఎందుకు? మరి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానమును నేను ఇస్కరేణు వల్లే నేను చేస్తానన్నాడు. సరే దేవా, బాగానే ఉంది అన్నాడు. చలో ప్రయాణం అయినారు అక్కడి నుంచి. మరి ఆయన సైన్యం ఎంత ఉంటుందో తెలుసా? ఎంతమంది తెలుసు? దాదాపు 4,000 మంది ఆయన దగ్గర దాసదాసీలు ఉన్నారు, పనివారు. ఎందుకు? ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి చాలా గొప్పది. అప్పుడు బంగారం వెండి కాదు, గొర్రెలు, మేకలు కదా, ఎడ్లు, ఆవులు, ఇంకా ఒంటెలు, మరి ఇవన్నీ కూడా అవి ఆస్తి. సో ఆస్తినంతా వెంట పెట్టుకొని రావాలంటే ఈయన ఒక్కడే మరి వాటిని ముందు నడిపించుకుంటూ వెళ్ళాడుగా. ఎంతమంది పనులు కావాలి? చాలామంది కావాలి. మరి అన్ని వేల మంది వెనకాల సైన్యం వస్తుంటే, వాళ్ళ దాసులు వస్తుంటే, పనివారు వస్తుంటే ఎట్లా ఉంటుంది తెలుసా? వీరు ఆ దేశాన్ని విడిచిపెట్టి పోవాలంటే ఒక ఊరు కదిలిపోతున్నట్టు ఉంటుంది. దాదాపు ఒక 7-8 కిలోమీటర్ల వరకు ఆ యొక్క మరి ప్రజలు నడుచుకుంటూ ఆ యొక్క మరి ఆయన ఆస్తిని తీసుకొని వారు ప్రయాణమైపోతూ ఉంటారు. మరి 75 సంవత్సరములు ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. ఎన్ని సంవత్సరాలండి? 75 years. ఈ ప్రయాణం ఎన్ని రోజులు కొనసాగిందో తెలుసా? 25 సంవత్సరాలు. దేవుడు చెప్పిన వాగ్దాన దేశమునకు నడిపించడానికి మరి ఆయనకు మరి 1 రోజులో 2 రోజులు ఆయన ప్రయాణం చేసిపోలేదు. ఈరోజు మనము దేవుని దగ్గరికి వచ్చి, దేవా నువ్వు వాగ్దానం ఇచ్చినావు కదా నాకు, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నెరవేర్చు అంటావు. నెరవేరుతుందా? నువ్వు ఏం చేసినావని, ఏం చేస్తున్నావని? దేవుడు ఎందుకు నిన్ను ఆశీర్వదించాలి? ఎందుకు నిన్ను దీవించాలి? దేవుడు ఎందుకు నిన్ను మరి నీకు దేవుడు బోధించాలి? పలాని దేశంకి నువ్వు వెళ్ళి మరి అక్కడ ఉండు, అక్కడ నేను నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను. మరి దేవుడు ఎందుకు చెప్పాడు? మరి 25 సంవత్సరాలు ఆయన ప్రయాణము అంటే ఆ స్థలమునకు ఆయన వెళ్ళాలి. దేవుని వాగ్దానము. మన ప్రయాణమైపోతున్నాడు, మధ్యలో ఆగుతున్నాడు, గుడారాలు వేసుకుంటున్నారు, అక్కడే వండుకుంటున్నారు, తింటున్నారు, కొంత సమయం స్పెండ్ చేస్తున్నారు, 1-2 నెలలు అక్కడ ఆగిపోతున్నారు, తిరిగి ప్రయాణము చేస్తూ ఉన్నారు, తిరిగి కొంత దూరం ప్రయాణము చేస్తూ తిరిగి మళ్ళీ అక్కడ ఆగిపోతూ ఉన్నారు. మరి ఈ విధంగా కొనసాగుతూ 25 సంవత్సరాలు ఆయన ప్రయాణము చేస్తూనే ఉన్నాడు. అందుకనే మరి అబ్రహాము ఎక్కడ నివసించాడంట? గుడారాల్లో నివసించేవాడు. మరి అబ్రహాము మరి ఏం బిజినెస్ చేసేవాడు తెలుసా? ఇంతకుముందు కూడా చెప్పాను నేను. వాళ్ళ తండ్రి చేసేది ఏంటి అంటే, వారు చేసే వ్యాపారం ఏంటంటే, మరి అబ్రహాము క్రైస్తవుడు కాదు, అబ్రహాము అన్యుడు, అన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అబ్రహాము యొక్క తండ్రి మరి వారి యొక్క వృత్తి ఏంటి అంటే, వారు చందమామను మరి పూజించేవారు. ఆ చందమామను వారు తయారు చేసేవారు. ఈరోజు మనము మరి కొన్ని పండుగలకు చూస్తాం, విగ్రహాలు చేస్తారు. మరి అలాంటి వృత్తి మరి వారు చేసేవారు. అంటే సంవత్సరంలో
కొంతకాలం కొన్ని నెలలు మరి వారు ఆ యొక్క పని చేసేవారు. మరి కొన్ని నెలలు వారు వాటిని అమ్ముతూ మరి వారు రెస్ట్ తీసుకునేవారు, సంపాదించుకునేవారు. ఇలాంటి వృత్తి చేస్తూ అన్య కుటుంబములో పెరిగినటువంటి అబ్రహాము ఎలాంటి ఆలోచన ఉంటుంది? మరి అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్నే కాదు నీ తరతరములో నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలను వారి పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. అందుకే నువ్వేమి చేయాలంటే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఆయన చెప్పినట్టు ఈయన చేశాడు, వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి వెళ్తూ ఒక దగ్గర ఆగాడు. ఎక్కడ అంటే చూడండి, ఇక్కడ మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహో అతనికి కనపడెను. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుందంటే అక్కడ ఏమని ఉంది అంటే యెహోవా అతనికి కనపడెను. మరి మోషే కాలంలో ఎందుకు మరి దేవుడి వెనకల నుంచి చూడమన్నాడు? ఎందుకు చూస్తే మరి చనిపోతాడు కదా. మరి ఇంకో దగ్గర కూడా చూస్తాం, సంసోను వల్ల మరి తండ్రి కదా మనోహ, మరి ఆయన కూడా అంటాడు ఒకసారి, మనం చూసినాం కదా ఈయనను, మరి ఈయన ఆహారం వెళ్ళిపోయాడు కదా, ఆ ధూపంతో పాటు ఈయన కూడా వెళ్ళిపోయాడు, కాబట్టి ఈయన దేవుడే, అమ్మో మనం దేవుని చూసాం కదా మనం చచ్చిపోతామేమో. అంటే దేవుడు కొన్నిసార్లు ఈ లోకాన్ని విజిట్ చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? విజిట్ చేస్తాడు. మరి ఇక్కడ ఏమనుంది? యెహోవా దేవుణ్ణి అతడు చూశాడు. చదువుమా. కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ఎంతమంది అండి? 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నుండ ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. హల్లెలూయా. ఏమంటాడమ్మా? ఏమంటాడు? ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుడు నన్ను దాటి వెళ్ళొద్దు. దూరం నుంచి చూసి గుర్తుపట్టి, అప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుంది తెలుసా? ఎన్ని సంవత్సరాలు? వృద్ధాప్యంలో ఉన్నాడు. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ నుంచి బయలుదేరాడు. ఇక్కడికి వచ్చేసరికి దాదాపు ఆయనకు మరి 90 నుంచి 100 లోపు ఉంటాడు. ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. మరి ఈరోజు నీవు ఇక్కడ నుంచి చూసి అక్కడ కూర్చున్న వాళ్ళు కనబడతారంటే కనబడరు, కళ్ళు ఇట్లా అనుకొని చూడాలి. మరి అట్లాంటిది ఆ వృద్ధాప్యంలో మరి ఆయనను చూడగానే గుర్తుపట్టాడు. ఎందుకో తెలుసా? ఎందుకు మనం గుర్తుపడతామా? ఆయన దేవుని రూపంలో రాలే కదా, కిరీటం పెట్టుకొని లేదా ఇంకేదో గొప్పగా ఎంత హైటు ఎంత వెడల్పు ఉండి మరి ఆయన రాలేదు. మనుష్యుని వలె వచ్చాడంట. మనుష్యుని వలె వచ్చాడు. ఏమనుంది? 2వ వచనంలో ఏమనుంది ఇక్కడ? అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నుండ ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన చూసి గుర్తుపట్టాడు. ఎందుకు? ఆయన 75 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఆయన వచ్చి కలిసి మాట్లాడినప్పుడు మరి ఆయన తెలుసు, గుర్తుపట్టాడు. అవునా? గుర్తుపట్టాడు. పరిచయం ఉందా లేదా? ఉంది. ఎప్పుడో వచ్చిన వ్యక్తిని మనం గుర్తుపడతామా లేదా? గుర్తుపడతాం. దేవుణ్ణి చూడగానే, ఆ 3 వ్యక్తులను చూడగానే పరిగెత్తుకొని వెళ్ళి ఆయన ఏం చేశాడు? వాళ్ళ ముందు సాష్టాంగపడ్డాడు, దేవుని వేడుకుంటున్నాడు. అంటే ఆయన లోపల ఏం చూశాడు దేవుడు అంటే ఆయన లోపల ఉన్నటువంటి తగ్గింపు. అందుకే అబ్రహాం అంటే దేవునికి ఇష్టం. అబ్రహాం ఏమో ఈ విధంగా చేస్తే ఈరోజు సంఘానికి వెళ్ళే మనము ఎలా ఉంటాం తెలుసా? మనం చూసి పరిగెత్తుతాం, దేవుడిని గుర్తిస్తాం. సంఘములో ఆదివారము దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నా, అక్కడ దేవుడు ఉంటాడని మనకు తెలుసు, కానీ అక్కడ ప్రత్యక్షంగా కనపడడు.
కానీ దేవుడు కొంతమందిని వాడుకుంటాడు. ఇక్కడ కూడా అలాగే వాడుకుంటున్నాడు, మనుషులను వాడుకున్నాడు. మనోహ దగ్గరికి కూడా, మరి తన భార్య దగ్గరికి కూడా అలాగే వచ్చాడు, మనిషి స్వరూపంలో వచ్చాడు. కానీ ఆయన దేవుడే. చూడండి, ఇంకొక 19వ అధ్యాయము 1వ వచనము చదువుకోండి ఒకసారి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని వద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను. చూడండి, ఇక్కడ గమనించండి. మరి లోతు దగ్గరకు వచ్చింది ఎవరు? ఇద్దరు మనుషులు వచ్చారు. మరి ఆయన ఏమంటున్నాడు? నా ప్రభువులారా. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఒక సమయంలో, మరి ఆదికాండంలో మనం చూసినట్లయితే ఇక్కడ వ్యక్తి రూపంలో వచ్చాడు. మోషే కాలములో ఆయన ఒక మండుచున్న పొద, మరి ఆ యొక్క మంటల్లో మనం చూస్తాం. మరి వెనకాల నుంచి చూడమంటాడు ఆయన. నన్ను చూడలేవు. మోషే అడిగాడు, దేవా నిన్ను చూడాలి, నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త, నన్ను చూడలేవు నువ్వు. మరి అలాంటప్పుడు ఈ వ్యక్తిని మీరు చూడగలిగారు. అందుకని దేవుడు యేసయ్య శరీరము ధరించుకొని యేసయ్యలాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన గుర్తుపట్టలేదు ఎవరు. ఈరోజు కూడా ఆయన వస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, అభిషేకిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నిన్ను ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ఆయన గుర్తుపట్టలేదు. గుర్తుపట్టలే. దయ్యాలు గుర్తుపడతాయి మన దగ్గర. దయ్యాలు గుర్తుపడతాయి. దయ్యం పడిన వాళ్ళు తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తుంటే, నీ దేవుణ్ణి నమస్కరించిపో అంటే కాళ్ళ మీద పడి నమస్కరించిపోతాయి. ఏంటంటే ఎవరు అంటే, యేసయ్యా. అయ్యా నాకు గడ్డం లేదు, మీసాలు లేవు, మరి ఆయనలాగా లేవు, ఆయనలాగా జుట్టు లేదు, కానీ నన్ను పట్టుకొని యేసయ్యా అంటావు. ఆ సమయంలో దేవుడు ఎవరిని వాడుకోవాలో వారిని వాడుకుంటాడు. మరి అదే పరిస్థితి ఇక్కడ అబ్రహాముకు జరిగింది. అబ్రహాం దగ్గరికి వచ్చింది ఎవరో కాదు, యెహోవా దేవుడే. హల్లెలూయా. మరి ఆయనను మనం ఎలా గుర్తుపట్టాలి? కొన్నిసార్లు మనం గుర్తుపట్టాం. నీలో విశ్వాసం ఉంటే. అబ్రహాము దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? విశ్వాసమే. హల్లెలూయా. విశ్వాసమే. ఆ విశ్వాసమే అతనిని ఈరోజు ఎక్కడ నిలబెట్టింది తెలుసా? పరలోకం ఎంట్రన్స్ దగ్గర అబ్రహాం ఎదుర్కొంటాడంట మనల్ని. దేర్ ఈజ్ ద పర్పస్. అంటే ఒక కారణం ఉన్నది నేను ఎదుర్కోవడానికి. అబ్రహాము దగ్గర రావడానికి ఒక కారణం ఉన్నది. ఒక టైంలో వచ్చాడు, 20 సంవత్సరాల ముందు వచ్చారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, గుర్తుపట్టాడు, వెళ్ళాడు, సాష్టాంగపడ్డాడు. చదవమ్మా. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుణ్ణి సత్కరించాలి, దేవుణ్ణి గణపరచాలి అంటే మొట్టమొదట నువ్వు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, దేవుణ్ణి నీవు ఏమి చేయాలా అంటే, ఆయనను ఎదుర్కొన్నప్పుడు, లేదా ఆయన సంఘానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆయనను ప్రార్థించేటప్పుడు నిన్ను తగ్గించుకొని ఆయనను హెచ్చించాలా. ఆయనకు నువ్వు సాష్టంగా పడాలా. పూర్తిగా అన్నీ అంటే మనం కొంచెం స్టేటస్ మెయింటైన్ చేస్తాం కదా, చర్చ్లో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా ప్రేయర్ మీటింగ్స్లో కానీ ఎక్కడ పోయినా కానీ కొంచెం దేవుని దగ్గర అన్నీ వదిలేసేయాలంట. ఏం చేయాలా?
నువ్వు అబ్రాహాము అయితే ఏంటి, నీకు 1000 మంది పనోళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే నీకు అంత గొప్ప ఆస్తి ఉంటే ఏంటి, నువ్వేం చేయాలా, నువ్వు వృద్ధుడు అయితే ఏంటి కదా, నీ సీనియారిటీ పనికిరాదు. అవునా కదా? వాళ్ళ ముందు సీనియారిటీ పనికి వచ్చిందా? ఆడపోయి ఆయన సాష్టంగా పడుతున్నాడు వాళ్ళకి. దేవుని ప్రార్థిస్తున్నాడు, దేవా వాళ్ళని గుర్తుపట్టాడు. ఇప్పుడు ఎవరో దారిన పోయేవాడిని చూసి నువ్వు నా దేవుడు అంటే ఊరుకుంటారండి? మరి ఈయన గుర్తుపట్టగలిగాడు అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపయే. హల్లెలూయా. మరి అలాంటప్పుడు మరి నీవు ఈరోజు మరి ఆయనను ఎలా ఆరాధించాలి, ఎలా గణపరచాలి? అబ్రహాము వలె, అబ్రహాములాగా నీవు ఆయనను గుర్తుపట్టాలి. నువ్వు గుర్తుపట్టలేకపోతే నువ్వు వేస్టే. నువ్వేం చేయాలి? గుర్తించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇది దేవుని సన్నిధి, దేవునికి ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి, వాక్యము వినాలి, వినే వాక్యము శ్రద్ధగా వినాలి. వినకుండా మన హృదయాన్ని మనము ఇటు అటు తిప్పకూడదు. సాతానుడు ఏం చేస్తాడు? నీకు అన్ని గుర్తు చేస్తూ ఉంటాడు, నీ మనసును తిప్పుతూ ఉంటాడు. కానీ నువ్వేమి చేయాలి అంటే, లేదు నేను దేవుని కోసం వచ్చాను. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, ఒక డాక్టర్ని కలవాలి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు కళ్ళు మూసుకుంటావా, నిద్రపోతావా? చెప్పండి ఏంటి సంగతి? ఒక 5 నిమిషాలు ఆగే నేను పడుకుంటా అంటే ఊరుకుంటాడా? ఊరుకుంటారండి? ఊరుకోండి. సరే, నువ్వు ఎక్కడికో వేరే దేశానికి వెళ్ళాలా, ఫ్లైట్ టైం పలానా టైము 10 గంటలకు ఫ్లైట్ ఉంది, నువ్వు 1 గంట ముందు వెళ్ళాలి. 1 గంట ముందు వెళ్ళి నువ్వు అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ఆ 1 గంట తర్వాత నువ్వు ఆ ఫ్లైట్ ఎక్కి కూర్చోవాలి. అప్పుడు అన్నీ క్లియర్ అనుకున్నాక తీసుకొని వెళ్తాడు. ట్రైన్ కూడా అంతే కదా, టైంకి వెళ్ళకపోతే అది కూడా వెళ్ళిపోతుంది. కానీ చర్చ్ ఒక్కటే అండి, మీకు ఇష్టం వచ్చే టైంకి రావచ్చు. ఎందుకు చెప్పనా? ఎందుకో చెప్పాలా? భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయము భక్తి ఏమీ లేదు. కానీ వారానికి ఒక్కరోజు సరైన సమయానికి రాలేవా? నువ్వు పనికి పోవాలంటే 9 గంటలకు 9 గంటలకు ఉంటావు, 9 అంటే 15 నిమిషాల ముందు ఉంటావు. కానీ ఎందుకు దేవుణ్ణి అంత చులకనగా చూస్తారు క్రైస్తవుడు? చూడండి, ఇక్కడ 25 సంవత్సరాలు పట్టింది, అయినా విశ్వాసం కోల్పోలేదు. దేవుడు ఇచ్చినటువంటి మాటను పట్టుకున్నాడు, ప్రయాణము చేస్తూ ఉన్నాడు, ముందుకు వెళ్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, దేవుణ్ణి ఆపరు. ఆయన భోజనం సిద్ధం చేద్దామని భార్యని పిలిచి సారాకు చెప్పాడు, ఇదిగో 3 కొరకు నువ్వు రొట్టెలు చేయాలి, ఇంట్లో మీ వారందరూ కూడా మీకు సపోర్ట్ చేయాలి దేవుని విషయంలో. నీ కుమారుడు సపోర్ట్ చేయడు, కుమార్తె సపోర్ట్ చేయదు, భర్త సపోర్ట్ చేయడు, భార్య సపోర్ట్ చేయదు, ఎవరు సపోర్ట్ చేయరు. కానీ ఎవరైతే దేవుణ్ణి సత్కరిస్తారో, దేవుని విషయంలో కుటుంబ పక్షమున అందరూ కలిసి దేవుని కొరకు పని చేస్తారు. మరి అబ్రహాం అలాగే చేస్తూ ఉన్నాడు. ఏదైనా చేయాలి, కాళ్ళు కడుక్కోండి, మీ కొరకు నేను ఏం చేస్తాను, వంట సిద్ధం చేస్తాను, అలసట తీసుకోండి. ఎండాకాలం ఎండలో పడి వచ్చారు, ఎందుకు వచ్చారు? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి. నీ కష్టకాలములో, వేదనలో దేవుడు వస్తాడు నీ దగ్గరికి. అప్పుడు నువ్వు ఆ దేవుణ్ణి నువ్వు ఆ ఎండ మండుతుంది, మనకే కష్టంగా ఉంది, ఇప్పుడు వీళ్ళకి మనం ఏం చేస్తాం, డోర్లు వేసుకొని లేడని చెప్పండి. పాస్టర్ గారు ఫోన్ చేసి, లేదా అమ్మ మీ ఇంట్లో మీటింగ్ పెడదాం అంటే, మనకెందుకు, మన పరిస్థితి బాగలేదు. నీ పరిస్థితి బాగలేనప్పుడే దేవుడు నీ ఇంటికి వస్తాడంట, నువ్వు వద్దంటే ఎట్లా? నీ కష్టకాలంలో దేవుడు నిన్ను దర్శిస్తానన్నప్పుడు ఎందుకు నీవు ఆయనను త్రోసివేస్తావు? ఆహ్వానించాలా దేవుణ్ణి. కానీ ఆయనంతటా ఆయన వచ్చేటప్పుడు అక్కడ ఏదో ఉంటుంది రీజన్. హల్లెలూయా. మరి ఇప్పుడు ఇక్కడ అదే ఉంది, ఏదో జరగబోతుంది, ఏదో మార్పు కొరకే వస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ అబ్రహాం జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయా లేవా? ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఎంతమందికి సమస్యలు ఉన్నాయా? ఓకే, సమస్యలు ఉన్నాయి.
సమస్యలు పోవాలనుకుంటున్నారా? అది ఎప్పటికీ పెరుగుతూ ఉండాలనుకో, వడ్డీ పెరిగినట్టు. మీకు తెలుసా, సమస్యను మీరు పోగొట్టుకోకపోతే అది వడ్డీ పెరిగినట్టు పెరుగుతుందంట. చక్రవడ్డీ వేస్తాడంట సాతానుడు. ఈరోజు చిన్న జ్వరం పెట్టాడు, తర్వాత తుమ్ములు పెట్టాడు, తర్వాత దగ్గు, తర్వాత ఇది, తర్వాత కరోనా వైరస్. వాళ్ళు అనుకుంటారు మేము చచ్చిపోతాం, మీకు అయిపోయింది అని. కానీ దేవుడేమో నేను ఎట్లా చావనిస్తా. దేవుడు ఒక ప్రణాళికతో ఈ సంఘాన్ని కట్టుకున్నాడు. హల్లెలూయా. ప్రణాళిక లేకుండా ఏ సంఘము లేదు ఈరోజు. ఈ ప్రణాళిక ఎందుకంటే నిన్ను కాపాడాలా, నిన్ను దర్శించాలా, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదంలోనికి నడిపించాలని. దేవుడు నీ జీవితంలోనికి ఎందుకు వచ్చాడు అంటే నశించిపోకుండా నీవు రక్షించబడాలి, నీవు దీవించబడాలి అని. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు కాబట్టి దేవుడు కాపర్లను, ఎవాంజలిస్ట్ని దేవుడు అనేకులను పెట్టి వాళ్ళని పంపాడు. వాళ్ళ జ్ఞానం లేదు, పోయి జ్ఞానాన్ని బోధించండి. వాళ్ళు వచ్చి జ్ఞానాన్ని బోధిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ జ్ఞానం మాకొద్దు, మీరేంటి మాకు బోధించేది, మా దగ్గర ఉంది జ్ఞానం. నీవు ఎప్పుడు కూడా దేవుణ్ణి పట్టుకొని ఉండాలా, ఎప్పుడు అదే అభిషేకాన్ని క్యారీ చేయాలా. నీకు దేవుడు ఒక అభిషేకాన్ని నీకు ఇస్తే ఆ అభిషేకాన్ని నువ్వు ఎప్పుడు క్యారీ చేయాలా, దాన్ని కొనసాగించుకోవాలి నీ జీవితంలో. అభిషేకంతో నింపబడుతూ ఉండాలా. ప్రతి ఆదివారం ఎందుకు సంఘానికి రావాలంటే, చూడండి, కన్యకల గురించి బైబిల్లో ఉంటుంది. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల వారు వారి దివిటీల్లో నూనెను నింపుకొని ఇంకో కొంత పక్కన సేఫ్టీగా తెచ్చిపెట్టుకున్నారు బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వారు అందులో ఉన్నది కొంచెమే అయినా కానీ నిర్లక్ష్యం. ఏం కాదు, వచ్చినప్పుడు చూద్దాం, వచ్చినప్పుడు పోయి కొనుక్కుందాం. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ టైం అంటే ఈ టైంలోపు వస్తాడు కదా, అప్పుడు వచ్చిన తర్వాత వెళ్ళి తెచ్చుకోవచ్చు అనుకున్నారు. కానీ ఆయన ఆలస్యము చేశాడు. ఏం చేశాడు? ఆలస్యము చేశాడు. ఆలస్యం చేసినప్పుడు ఏం జరిగింది అంటే, ఆయన వచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు వీరు వెళ్ళి బయట అమ్మేవాని దగ్గర పోయి కొనుక్కొని వచ్చారు. వీళ్ళని బతిమలాడితే వీళ్ళు ఏమన్నారు, మేము ఎందుకు ఇస్తాం, మేము వాక్యం విన్నాము, వాక్యంలో ఎదిగాము, అభిషేకంలో ఎదిగాము, మేము ఇప్పుడు కదా అభిషేకంతో ఉన్నాం, మేము ఎట్లా ఇస్తాం మీకు, మేము ఎందుకు ప్రార్థన చేయాలి? చూడండి, జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు ఎవరైనా, ఏశావు. చిక్కుడుకాయ కూర కోసం కకృతిపడి జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. అట్లా అమ్ముకోవడానికి ఇది కదా జ్యేష్ఠత్వము కాదు, లేకపోతే టికెట్ కాదు, లేకపోతే స్థలము కాదు, ఇంకేదో కాదు. ఇదేంటంటే పరలోకము నుండి వచ్చినటువంటి ధన్యత. దీన్ని మనము కష్టపడి కదా, మనకి రోజు అవకాశం లేదు కాబట్టి వారానికి ఒక్కసారి, ఆ వారానికి ఒక్కసారి నువ్వేం చేయాలంటే, ఏది ఏమైనా యుద్ధమే రాని కదా, యుద్ధమే రాని, ఏమన్నా రాని, నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. మరి అబ్రహాం ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనుకున్నారు? అబ్రహాం అదే చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నీళ్ళిచ్చి వాళ్ళను కూర్చోబెట్టి చెట్టు కింద చల్లగా భార్యను పిలిచి భార్యకు చెప్పాడు, నువ్వు పోయి 3 మణుగుల పిండిని తీసుకొని రొట్టెలు చేయి, సిద్ధపరచు, మంచి వంట చేయి అన్నాడు. ఆమె సంతోషంగా వెళ్ళింది. ఎవరు వచ్చింది, ఎవరు కదా, వాళ్ళకి తెలుసు దేవుడు పంపినటువంటి నరులే, కానీ వారిలో ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. ఈరోజు చూడండి, మీరు ఒక సేవకున్నో లేకపోతే ఆత్మీయ జ్ఞానాన్ని బోధించే వ్యక్తి ఎవరైతే వాక్యానుసారం ఉంటారో, వాక్యానుసారం బోధిస్తారో, వారిలో మీరు ఏమి చూడాలంటే దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. మీరు వారికి లోబడి ఉన్నంత కాలము, విధేయత కలిగి ఉన్నంత కాలము మీరు దీవించబడతారు. హల్లెలూయా. ఈ లోకములో అదొక్కటే దేవుడు మనకు పెట్టాడు, ఆశీర్వదిస్తారు. ఎప్పుడైతే అవిధేయతను చూపిస్తారు, ఎప్పుడైతే నేను ఇది అయిపోయినాను, నేను ఇంకా నీతో నాకేం పని, అయిపోయింది, నేను బ్లెస్ అయిపోయినాను, అయిపోయింది, నేను పక్కకి వెళ్ళిపోతాను, వాళ్ళ స్టోరీ అక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఎదుగుదల ఉండదు, ఇంకా ఆగిపోతుంది అక్కడికి. నేనేం చెప్తున్నానంటే, దేవుణ్ణి మనము ఎలా ఆరాధించాలి, ఎలా గణపరచాలి, ఆయనకు ఒక విలువనివ్వాలి, ఆయనను గుర్తించాలి, ఆయనకున్నటువంటి శక్తిని, ఆయనకున్నటువంటి ధన్యతను మనం గుర్తించి
ఆ విలువను ఆయనకి ఇవ్వాలి. మరి అబ్రహాం కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఇక్కడ తర్వాత వచనంకి వెళ్ళిపోదాం, చదవమ్మా. పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను ఏం చేశాడు? ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి ఏం చేశాడండి? వెన్నను పాలను, ఇంకా అక్కడ చూడాలి ఇంకేమేం చేశాడో. రకరకాల వంటలు చేసి ఉంటాడు. వెంటనే చదవండి. తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఏం చేశాడు? వాళ్ళకి భోజనం పెట్టి నిల్చున్నాడు. అంటే ఇట్లా ఎవరైనా కదా, బీదవాడ, గొప్పోడు, చాలా ఆస్తి ఉంది, చాలా పెద్దవాడు కూడా, దేవునికి లోబడ్డవాడు. ఎలా నిలబడ్డాడు అనమాట. అక్కడ వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళతో పాటు కూర్చొని తినట్లే, వాళ్ళు తినాలా, వాళ్ళకి పెట్టాలా, వాళ్ళకి చెయ్యాలా. విధేయత, భయము, భక్తి, ప్రేమ, విశ్వాసము, మరి ఇవన్నీ కనపరుస్తున్నాడు. దేవుడికి నువ్వు డైరెక్ట్ ఇవ్వగలుగుతావా? చెప్పాలా? దేవుడికి డైరెక్ట్ ఇవ్వగలుగుతావా? ఇవన్నీ చేయగలుగుతావా? చేయలేవు. ఆయన ఏమన్నాడు? వీరిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. ఎవరిని చూపించాడు? అవసరతలో ఉన్నవారిని చూపించాడు. ఎందుకన్నాడు ఆ మాట? దేవుడు ఒక స్వరూపములో ఉండడు. ఆయన తెలుసా? ఆయన చూడండి, ఇప్పుడు ఈ స్వరూపంలోకి రాడు, లేకపోతే ఈ స్వరూపంలోకి రాడు, మైక్ లాగా మారిపోడు. ఆయన ఒక వ్యక్తిలాగానే వస్తాడు. హల్లెలూయా. మనం ఆయన ముఖం చూస్తే మనం గుర్తుపట్టవచ్చు. ఆ వ్యక్తి ముఖాన్ని చూస్తే మనం గుర్తుపట్టవచ్చు. ఈయనలో ఏమున్నదో, ఆయనలో ఏముందో మనం చూడొచ్చు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు, మరి ఈయనలో దేవుడు ఉన్నాడా? దేవుడు మాట్లాడుతాడు. ఈరోజు నిన్ను, రేపు ఇంకొకరిని, ఇంకొక రోజు ఇంకొకరిని, అట్లా దేవుడు వారి ద్వారా వచ్చి నీతో మాట్లాడతాడు. నువ్వు దానిని విన్నప్పుడు ఇది దేవుని మాటగా నువ్వు దాన్ని స్వీకరించా. నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావు తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యము దేవుడు నాకు బోధిస్తున్నాడు, ఈ ప్రవచనం దేవుడు నాకు ఇచ్చాడు, ఈ పాస్టర్ కాదు, దేవుడు ఈయన ఎందుండి నాతో మాట్లాడాడు కాబట్టి ఇది దేవుని మాట, దాన్ని నేను రిసీవ్ చేసుకోవాలి. ఈ వాక్యము ఇదిగో దేవుడే నాకు బోధిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని నేను రిసీవ్ చేసుకోవాలి. ఈరోజు ఈ వాక్యాన్ని నేను వినాలి. ఈ వాక్యం నా కొరకే దేవుడు బోధిస్తున్నాడు. నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. నా జీవితాన్ని ఈ విధంగా నేను మార్చుకున్న ఎడల దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అని నువ్వు నమ్మితే దేవుడు ఖచ్చితంగా ఆ విశ్వాసానికి తగినట్లుగా దేవుడు కార్యము చేస్తాడు. అబ్రహాంలో ఒకటి ఉంది కదా. అబ్రహాంలో ఏం లేకుంటే మరి ఆయన వారిని గుర్తుపట్టేవాడు కాదు, పిలిచి కూర్చోబెట్టి వారి భోజనం పెట్టేవాడు కాదు, శ్రేష్టమైనది ఇచ్చేవాడు కాదు. ఆయన గుర్తుపట్టాడు. దేవుడు మరి నేను ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళతో నేను మాట్లాడాలి, వారి దగ్గర నుంచి నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలి. ఏంటి? బ్లెస్సింగ్, దేవుని మాట. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాకు చెప్పాలి, ఇదిగో నేను పాలు తేనెలు ప్రవేశించే దేశాన్ని నడిపిస్తాను. లేదా మరి ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పినాడు కదా, మోషేకి చెప్పాడు. మరి తర్వాత మరి ఈయన కూడా చెప్తున్నాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. మరి జరగాలి కదా, జరగాలి అంటే మరి సంతానం ఉండాలి కదా. మరి సంతానం ఎక్కడుంది? ఉందా? ఇక్కడ గమనించండి, సమయము పట్టింది, చాలా సమయం పట్టింది. కానీ ఆ సమయంలో కొన్ని మార్పులు ఉన్నాయి. అంటే మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవాలి. ఈరోజు నీ జీవితంలో ఒక సమస్య ఉండొచ్చు, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక మరి బలహీనత నీకు ఉండవచ్చు. మరి దానిలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు. ఏందయ్యా, ఎవరికి లేని బాధలు నాకు, ఎవరికి రాని కష్టము, ఎవరికి రాని నష్టము నాకే. మరి ఇలాంటి సమయంలో మనకు అనిపిస్తుంది కదా, ఎందుకు ఈ జీవితం, ఎందుకు? కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది వదిలేశారు, ఇంక అన్నీ వదిలేసి ఎట్లయితే ఎట్లా అయిపోయింది, నా జీవితం ఎట్లా జరుగుతుందో జరిగింది.
నేను అనుకున్నది జరగనప్పుడు ఏది జరిగితే ఏంటి, ఏదో ఒకటి జరగని. ఈ విధంగా అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళు కొంతమంది. కానీ దేవుని బిడ్డలు అడ్జస్ట్ కారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? పోరాడతారు. ఎలా పోరాడతారు చూడండి, ఇప్పుడు చదువుమా. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా, చూడండి వారు ఏమన్నారు? వారతనితో నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడుగగా, అతడు అదిగో గుడారములోనున్నదని చెప్పెను. అందుకాయన మీదటికి ఈ కాలమున ఏమన్నాడు? మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదము. ఎప్పటికండి? మళ్ళా మేము వస్తాము కదా, నిశ్చయముగా వస్తాము. ఎందుకు? ఇంతకు ముందు మీ జీవితంలోనికి వచ్చినప్పుడు మేము ఏదైతే చెప్పామో దానికి నువ్వు లోబడి ప్రయాణం మొదలు పెట్టావు. ఇప్పుడు కూడా మేము ఒకటి చెప్తున్నాం, వినవు. చదవమా. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. మేము మళ్ళీ వచ్చేసరికి సారా నీ భార్య గుడారంలో ఉంది కదా, ఆమెకు ఎవరు పుడతారు? ఒక కుమారుడు ఉంటాడు అప్పటికి. చదవండి. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. చూడండి, వాళ్ళు ఏంటంట? బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా నేను బలము ఒడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అవి ఏమనుకుంటుంది కదా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఇక పిల్లలు పుట్టే అవకాశం నాకు లేదు. మరి అలాంటప్పుడు పిల్లలు ఎట్లా పుడతారు? ఆయన ముసలోడు, నేను ముసలామనే కదా, దేవుడు ఇచ్చిన వాగ్దానము. మరి ఆ వాగ్దానం గురించి ఆమె ఏం చేస్తుంది? నవ్వుకుంటుంది. ఈరోజు కూడా మనము ఏం చేస్తామంటే, ఇదే ఏజ్ బార్ అయిపోయింది. ఉద్యోగం వస్తుందా? గవర్నమెంట్ ఉద్యోగం అయితే రాదు, ప్రైవేట్ ఉద్యోగం కూడా ఏమో చెప్పలేము, ఏజ్ బార్ కదా. ఏదో ఒకటి చేసుకొని బతికేయాలి, ఏదో ఒకటి కదా, ఏదో ఒకటి. చదువు లేదు, ఏదో ఒకటి చేసుకుందాం. పెళ్ళి కాలేదు, ఎవరినొకరు చూసి చేసేద్దాం కదా, హ్యాండిక్యాప్ లేకపోతే ఇంకొకరు సంబంధాలు రావట్లేదు, ఏదో ఒకటి చేసేద్దాం. ఎట్లా ఉంటుంది? పొట్టిగా ఉంటుంది, పొడుగు ఉంటుంది, లావు ఉంటుంది. కొన్నిసార్లు అట్లనే ఉంటుంది జీవితం. కానీ దేవుడు ఏ కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబంలో భేదాలు ఉండవు. నీ దగ్గర ఆస్తి ఉండని లేకపోని, ఒకే మనస్సు, ఒకే ప్రేమ, ఒకే ఆలోచన. నా భర్త, నా భార్య, ప్రేమ. దేవుడు, మనం దేవుని బిడ్డలము. దేవుడు మన జతపరిచాడు, దేవుడు జతపరిచిండు కాబట్టి మనం కష్టమైన, అందుకనే ప్రమాణం చేపిస్తారు కదా, కలిమిలోను లేమిలోను నా ఆస్తి అంతటిలోను. కొన్ని ప్రమాణాలు అట్లా ఉంటాయి. కానీ దేవుని దృష్టిలో మటుకు ఆయన అన్నిటిపైన కదా. మరి అలా ఉంటుంది. మరి ఈమె కూడా అలాంటి ఆలోచన వచ్చింది. ఏమని? పెళ్ళయింది ఆలస్యంగా, సరే ఇంకే 25 సంవత్సరాలు గడిచిపోయింది. మరి వీళ్ళు వచ్చేమో ఈ విధంగా చెప్తున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? నీవు వారిని సత్కరించావు కదా అబ్రహామా కదా. అబ్రహాము తన భార్య వాళ్ళ ప్రేమను పంచిపెట్టారు. ఏం చేశారమ్మా? విసుక్కోలే. వీళ్ళు మళ్ళీ వస్తున్నా, వీళ్ళకి వండి పెట్టాలనా? వీళ్ళకి ఏం పని లేదు, లేరని చెప్పు. పాస్టర్ గారు ఫోన్ చేస్తే, పాస్టర్ గారు మేము లేమండి, ఊర్లో ఉన్నాం. ఎక్కడా? అక్కడనే అదే ఇంట్లో ఉంటారు. ఊర్లో ఉన్నాం, ఇక్కడ లేవు. మరి అలాంటిది మరి అబ్రహాము ఆస్తి చాలా ఉంది, అందులో మంచి కదా మేకనో గొర్రెనో వేసుకొని వచ్చి మంచి వంటలు చేసి, పెరుగు వెన్నె అన్నీ తీసుకొచ్చి పెట్టినారు. మంచిగా రొట్టెలు చేసి కడుపు నిండా తిన్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్పు అబ్రహాం, ఏంటి సంగతి? మనోళ్ళేమో ఇయ్యాలనా వద్దా, ఇయ్యాలనా వద్దా, ఇస్తే మళ్ళీ నాది గడుస్తుందో గడవదో కదా. నా పరిస్థితి చూసుకోవాలి కదా. అసలే లాక్డౌను, అసలే ఇవి అవి అవి, జీతం సగం వస్తుంది, మొత్తానికి రావట్లేదు, ఏం చేసుడో ఏమో. మరి అబ్రహాం అట్లా చేయలే. అబ్రహాం చేసింది వేరే. అబ్రహాం అవన్నీ ఆలోచించడు. దేవుడు ఆశీర్వదించాడు, ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాం ఆలోచించింది ఒకటి ఏంటంటే, దేవుణ్ణి నేను ఎలాగైనా నేను ఆపాలి కదా. ఏం చేశాడు? నా దగ్గర ఆపాలంతే. ఏమని వేడుకున్నాడు? వీరు నా యొద్ద నుండి పోకుండా వీరిని ఆపాలా అన్నాడా లేదా? మళ్ళీ ఒకసారి చూద్దామా. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. ఏమన్నాడు? ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఏమన్నాడు? ఇప్పుడు నీ దాసుడు
నన్ను దాటి వెళ్ళకూడదు. చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి. దాసుడా దేవుడా? ఎవరండి వచ్చింది? ఎవరు వచ్చారు? దేవుని దాసుడు అంటే దేవుడే. మరి వారు ఏం చెప్పారు ఇక్కడ? మళ్ళీ మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కదా, నీ భార్య సారా కుమారునికి కదా జన్మనిస్తుంది, కుమారుడు ఉంటాడు అప్పుడు మీకు అని. ఇక్కడ జరిగింది ఏంటి అంటే సత్కరించడము. దేవుని ప్రజలను ఎప్పుడైతే వారు సత్కరించడం మొదలు పెట్టారో మరి దేవుడు మరి అక్కడ ఒక కార్యం చేశాడు. ఏంటంటే వాగ్దానం మళ్ళీ రిలీజ్ చేశాడు, ప్రాఫెసీ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో కొంచెం సందేహము కదా. 9లో మనం చూస్తాం, 9, 10, 11 నుంచి 15 వరకు మనం చూస్తే ఇక్కడ సారా నవ్విందంట కదండి. చదవండి ఒకసారి. నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. మళ్ళీ మేము వస్తాము ఎప్పుడు? కుమారుడు పుట్టిన తర్వాత. అంటే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చేటప్పుడు ఒకసారి వస్తాడు, వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానం నెరవేరిన తర్వాత మళ్ళీ వస్తాడు. హల్లెలూయా. చూడండి, వాగ్దానం ఇస్తాడు, మధ్యలో మళ్ళీ వస్తాడు, విజిట్ చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు విజిట్ చేస్తాడు. నువ్వు అనుకోవద్దు, నేను ఎందుకు పోవాలి, నేను బిజీ ఉన్నాను కదా, నేను అక్కడ ఉన్నాను కదా, ఇక్కడ ఉన్నాను కదా. నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోతాడు. అబ్రహాం పోనిచ్చాడా? ఆపేశాడు, అక్కడ ఆగిపోవాలి అంతే. ఎప్పుడైతే మనము ఇలాంటి హృదయం మనం కలిగి ఉంటామో ప్రతి వాగ్దానము నెరవేరుతుంది జీవితంలో. హల్లెలూయా. ప్రతి వాగ్దానమును దేవుడు నీ పట్ల నెరవేరుస్తాడు. నువ్వేం కలిగి ఉండాలా? అబ్రహాముకి ఇచ్చినటువంటి విశ్వాసం, అబ్రహాములో ఉన్న ఆసక్తి, అబ్రహాముకు ఉన్నటువంటి ఆ మనస్సు. దేవుని ఎలా సత్కరించాలి, దేవుని ఎలా మహిమపరచాలి, ఎలా ప్రార్థించాలి మనం నేర్చుకోవాలి. అందుకనే మరి హానోకు విషయంలో మనం చూస్తే మరి హానోకు దేవునికి ఏమై ఉన్నాడండి? ఇష్టడై ఉన్నాడు. అందుకనే హానోకు మరణం చూడకుండా దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. మరి అదేవిధంగా ఈరోజు మరి నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు ఏదైతే మీరు ఈరోజు దేన్నైతే మీరు దేవుని సన్నిధిలో అడుగుతున్నారో అది మీరు పొందుకొని ఉంటారు. హల్లెలూయా. రిసీవ్ చేసుకోవాలా. రిసీవ్ చేసుకోవడం నేర్చుకుంటే మీ జీవితంలో సమస్తము సాధ్యం. హల్లెలూయా. నీకు సాధ్యం కాలేదనుకోండి, ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడంటే నిన్ను, నీ పిల్లలను, నీ తరాలను ఆశీర్వదిస్తాడు. ఇదిగో ఈ సంఘంలో దేవుడు మరి అందరిని ఆశీర్వదిస్తాడని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నేను మొదలు పెట్టాను, ఎంతోమంది వచ్చారు, ఎన్నో సాక్ష్యాలు విన్నాం, ఎంతోమంది దీవించబడ్డారు. వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అంటే వెంటనే ఈరోజే జరిగిపోవాలని లేదు, నెల రోజుల్లో, సంవత్సరంలో, 2 సంవత్సరాలు జరగాలని లేదు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు పట్టింది. ఆ 25 సంవత్సరాల మధ్యలో దేవుడు మరి ఆ విశ్వాసం ఎలా ఉన్నదో చూడడానికి మధ్యలో వచ్చాడా లేదా? వచ్చాడు. అదే విశ్వాసం చూపించాడు అబ్రహాం. వృద్ధాప్యంలో తన భార్యలాగా చేయలే. భార్య కూడా ఆ వృద్ధాప్యంలో ఉన్న మంచిగా రొట్టెలు చేసి, అది చేసి, ఇది చేసి, వంట చేసి కదా రుచికరంగా వండి, ఏ వాగ్దానం ఏమి ఇచ్చారండి, ఏమి వాగ్దానం నెరవేరలేదు, చేయలేదని చెప్పి ఆమె మర్చిపోయి వదిలేలే. లేదు 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 లేదు, దేవునికి నీవు లోబడి ఉండాలి, దేవునిని ఘనపరచాలి, దేవునిని నీవు మహిమపరచాలి. అప్పుడు నీ వాగ్దానం ఏదైతే నీకు ఉన్నదో ఆ వాగ్దానము దేవుడు తిరిగి నీకు జ్ఞాపకం చేస్తాడు. కన్ఫర్మేషన్ అన్నమాట. ఫస్ట్ టైం చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడా లేదా 25 సంవత్సరాల ముందు, తర్వాత వచ్చాడు మళ్ళా చెప్తున్నాడు అదే మాట. ఈసారి ఏమన్నాడు? ఖచ్చితంగా ఒక డేట్ చెప్పిపోయాడు. మళ్ళీ మేము వచ్చేసరికి నిశ్చయముగా, ఇక నో డౌట్ 100%. నిజంగా ఆ టైంలో సారా నవ్వడంలో తప్పు లేదు కదా. నవ్వడంలో తప్పు ఉందా? ఉందమ్మా? మనం అనుకుంటాం ఎందుకు బుద్ధి లేదు సారాకి, ఎందుకు నవ్వింది, నేనైతేనా
అసలు నవ్వేదని కాదు. మనం అట్లా అనుకుంటాం, కానీ అప్పుడున్న పరిస్థితి వేరు. అప్పుడున్నటువంటి పరిస్థితి వేరు. ఆమె చెప్పింది, ఆమె క్లియర్గా ఆమె సమస్య ఏంటో చెప్పింది. అయినా దేర్ ఈజ్ ఎ ప్రామిస్. హల్లెలూయా. దేవుడు ప్రామిస్ చేశాడు, ఆ ప్రామిస్ నెరవేరుతుంది. ఈరోజు మీ పట్ల కూడా దేవుడు మరి ఒక ప్రామిస్ని కలిగి ఉన్నాడు. మీకు ఇచ్చిన వాగ్దానము మీతో ఉంది. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలా. హల్లెలూయా. ఆ వాగ్దానం మీ పట్ల నెరవేరుతుంది. ఇది నెరవేరదు అని మీరు అనుకుంటే దేవుడు ఖచ్చితంగా విజిట్ చేస్తాడు. ఎందుకు విజిట్ చేస్తాడు అంటే, దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాడు. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాడు. కొన్ని సమస్యలు వస్తాయి మనకి మధ్యలో. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనము ఆ సమస్యల్లో ఉన్నప్పుడు ఏదో ఒక దైవజనుని ద్వారా ఏదో ఒక రకంగా దేవుడు విజిట్ చేస్తాడు. అప్పుడు నీ విశ్వాసానికి పరీక్ష. నీ విశ్వాసం ఎలా నువ్వు చూపించాలి, నీ విశ్వాసాన్ని ఎలా వ్యక్తపరచాలి, అది నీవు ఆలోచించాలి. చదవమ్మా, కంటిన్యూ చేయండి. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. నిర్ణయ కాలమందు కదా దేవుడు నిర్ణయించిండు. కాబట్టి ఆ నిర్ణయ కాలమున చదవమ్మా, నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. దేవునికి తెలియదు నువ్వు మనసులో నవ్వుకుంటావు. సపోజ్ ఇప్పుడు పాస్టర్ నీ ముందుకు వచ్చి, అమ్మా దేవుడు నీ భర్తను మారుస్తాడంటే మనసులో నీకు నవ్వు వస్తుంది. నీకు తెలియదు, కానీ ఆ పాస్టర్ లోపల ఉన్న దేవునికి తెలుసా తెలియదా? తెలుసు. ఇప్పుడు నీకు ప్రార్థన చేసేటప్పుడు నీ మనసులో ఏముందో, నీ జీవితంలో ఏముందో, నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా దేవునికి తెలుసా తెలియదా? అప్పుడు నీ ప్రజెంట్ ఆ ఆలోచన ఏముందో కూడా దేవునికి తెలుసు. నీ హృదయంలో నవ్వినా, నువ్వు గట్టిగా నవ్వినా, నవ్వకపోయినా, కానీ నీ మనస్సు దేవునికి తెలుసు. అంటే నువ్వేం ఆలోచిస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్? నీలో విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా, నీలో ఆశ ఉందా, నిరాశ ఉందా? ప్రతిదీ దేవునికి తెలుసు. నువ్వు చేయాల్సింది ఒకటే, నీ హృదయాన్ని కలవరపడనీయకుండా నీ హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు ఎప్పుడు నీకు సహాయం చేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, జవాబిస్తూనే ఉంటాడు. అందుకనే ఎప్పుడైనా సరే దేవుడిని ఏదైనా ఒకటి అడిగినప్పుడు దానికి మనకు వాక్యము ద్వారా దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీకు ఆన్సర్ ఇస్తున్నాడు. ఈ వాక్యమును నువ్వు ఎప్పుడైతే ఒక జవాబుగా తీసుకుంటావో దానిని దేవుడు ఏం చేస్తాడంటే ఒక నిర్ణయ కాలమున దానిని దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇంతకుముందు కూడా నీకు బోధించి ఉండొచ్చు, కాకపోతే దీన్ని దేవుడు నీకు కన్ఫర్మేషన్గా ఇస్తున్నాడు ఈరోజు. ఇది నీ జీవితంలో నెరవేర్చే సమయము. ఆ నిర్ణయ కాలమును దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. చదవమ్మా. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. చూడండి, ఈ పని అయిపోయింది. ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? అబ్రహాముతో లోతు, అవునా కదా? అబ్రహాముతో లోతు, వీరిద్దరు కూడా దేవుని మాట పైన వాళ్ళు వచ్చారు బయటికి. మొదట ఎవరు దర్శించాడు? అబ్రహాముకు జవాబు, అబ్రహాముకు మరి ఏమిచ్చారు? సరే జవాబు ఇచ్చాడు, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు. అయిపోయింది, ఇక్కడ సమస్య తీరిపోయింది. వారు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సొదొమ గొమొర్రా వైపు చూస్తున్నారు. అటు వెళ్ళాలా, లోతు దగ్గరికి వెళ్ళాలా, లోతుని కలవాలా, విడిపించాలా అక్కడి నుంచి. అంటే దేవుడు ఒక నిర్ణయ కాలం పెడతాడు, టైం. నిన్ను ఆ నరక కుప్పములో నుండి, ఆ యొక్క పాపములో నుండి, ఆ శాపములో నుండి, ఆ దాస్యములో నుండి దేవుడు బయటికి తీయడానికి ఒక టైం పెడతాడు. ఆ టైంకి ఇదిగో ఇట్లా మనుషులను పంపిస్తాడు. నీ కుటుంబాన్ని విడిపించడానికి నేను అనుకుంటాను నిజంగా దేవుడు ఒకరిని పెట్టాడు. నీ కుటుంబాన్ని విడిపించడానికి, నీ కుటుంబాన్ని కాపాడడానికి, నీ జీవితంలో దీవెనగా ఆశీర్వాదం కొరకు దేవుడు ఒకరిని నిర్ణయిస్తాడు. అయితే నువ్వేం చేయాలి? రెస్పెక్ట్, హానర్ కదా, విధేయతను, వినయమును కనపరచాల. అప్పుడు దేవుడు
నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. నీ ఇంట్లో కూర్చోడానికి ఆయన ఇష్టపడతాడు. నీతో మాట్లాడడానికి, నిన్ను దీవించడానికి, నీకు జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. అదే నీ హృదయంలో ఆయన పట్ల నీకు వ్యతిరేకత ఉంది, ఏదో ఉంది నీకు దేవునిపైన కాదు, ఇంకా దేనిపైన ఆశ ఉంది, ఇంకా దేనిపైన మరి నీ మనస్సు ఉంది, దేవునిపైన లేదు. అప్పుడు దేవుడు ఆలస్యం చేస్తాడా చేయడా? అమ్మా, చేస్తాడా చేయడా? 100% ఆలస్యం చేస్తాడు. 100% లేట్ అవుతూనే ఉంటుంది. ఇంకా నేనేమంటాను, నీ మనసు అక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, ఎక్కడ ఉండొద్దు, దేవుని పైన ఉండాలి. నేను చెప్తాను, భార్య లేదా భర్త, దేవుడు వారికి హృదయాన్ని ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. వీళ్ళిద్దరు కలిసి దేవుణ్ణి ప్రేమించాలి. ఆ దేవుడు వాళ్ళని ప్రేమించాలి. అప్పుడు వారు ఈ లోకానికి వెలుగై ఉంటారు. హల్లెలూయా. అంతేగాని ఈ రోజులు మనం చూస్తాము, ఈ భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడం మానేసి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మానేసి ద్వేషించడము, అసహించుకోవడము, అవమానించడము, ఇది మన జీవితంలో మనకు తెలియని కొన్ని నష్టాలను తీసుకొని వస్తుంది. కొన్నిసార్లు ఉద్యోగం పోతుంది, కొన్నిసార్లు అవమానాలు చూస్తాము, కొన్నిసార్లు అనేకమైన విపరీతమైనటువంటి టెన్షన్స్కి గురవుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఆ కుటుంబంలోనికి వెలుగు రాకపోవడమే. మన కుటుంబంలో వెలుగు రావాలి అంటే నువ్వేమి చేయాలి? వచ్చినప్పుడు ఆయన నువ్వు ఎలా ఆహ్వానించాలి? ఆయన సత్కరించాలి. దేవా నీకు స్తోత్రం, అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను, ఇదిగో నీకు సమయం ఇస్తున్నాను, అయ్యా శ్రేష్టమైంది నేను చేస్తున్నాను నీ కొరకు, నువ్వు నాతో ఉండు, నాలో ఉండు. ఎవడంటే నేను ఉంటాను, నేను ఆశీర్వదిస్తాను, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? సొంతం ఒక మురికి వెళ్ళాలి. ఎందుకు? అక్కడ కూడా ఒక సమస్య. దేవుడు విజిట్ చేస్తాడు నిన్ను ఒకరోజు, నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని, నీ పట్టణాన్ని, నీ పల్లెను, నీ ఇంటిని, నీ బంధువులను, నీ స్నేహితులను దేవుడు అందరిని విజిట్ చేస్తాడు. హల్లెలూయా. ఎవరికైనా తెలుసా దేవుడు విజిట్ చేస్తాడు? యోనాను పంపినప్పుడు యోనా పోయాడు, దేవుడు పోలేదు అక్కడికి అని మనం అనుకుంటాం. కానీ యోనా ద్వారా దేవుడు అక్కడికి వెళ్ళాడు. దేవుడు యోనాతో ఉన్నాడు కాబట్టి ఆ చేప మింగి అక్కడ కక్కివేసింది, చంపకుండా. ఆ వ్యక్తితో ఉంటాడు దేవుడు. ఈరోజు ఒకవేళ నీవు నిజంగా దేవునిని సత్కరించేవాడవైతే, దేవుని నేను గణపరిచే వ్యక్తివైతే, దేవుడు ఎక్కడో కాడు నీతో ఉంటాడు, నీ జీవితంలో ఉంటాడు. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా నిద్రలో కూడా దేవుని నువ్వు మయంపరుస్తూ ఉండాలి, గణపరుస్తూ ఉండాలి. సమయం వ్యర్థపరచుకోవద్దు. మనం ఈరోజు చూస్తున్నాం, ఈ లోకాన్ని చూస్తే భయము నిజంగా పిట్టల్లాగా రాలిపోతున్నారండి ప్రజలు. నిన్న మొన్నటిదాకా చూసి మాట్లాడి ఈరోజు వారు సమాధిలో ఉన్నారంటే ఎంత వేదన అంటే ఎంత వేదన. కోవిడ్ కారణంగా చనిపోయిన వారు. దేవుడు నిన్నెందుకు చంపేయలేదు? కోవిడ్ తోటి ఎందుకు నీకు ఆయుష్ ఇచ్చాడు దేవుడు? దాన్ని బట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి విడిచిపెట్టు. దేవుడు నీకు రానియలేదు కదా. ఒకవేళ వచ్చినా దేవుడు నిన్ను కాపాడడా? ప్రార్థన చేయాలా, దేవుణ్ణి అడగాల. నీ కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. కొన్నిసార్లు సమస్య వస్తుంది, కొన్నిసార్లు వ్యాధి వస్తుంది, కొన్నిసార్లు మరణం వస్తుంది, కానీ దేవుడు తప్పిస్తాడు. విశ్వాసం ఉండాలా. దేవుని మనం గణపరచాలా, దేవుని మనం ఆరాధించాలి. అందుకనే అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. అందుకనే ఇక్కడ 16వ వచనం నుండి మనం చూసినట్లయితే, యెహోవా సన్నిధిలో అబ్రహాము, చదువు ఒకసారి. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్ట చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. ఏమన్నాడు? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఎవరి మూలంగా? అబ్రహాము ద్వారా. అందుకని ఈరోజు ఈ అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము కూడా దీవించబడతాం. హల్లెలూయా.
అబ్రహాము దీవెన ఆశీర్వాదములు మీపైన, మీ కుటుంబం పైన, మీ తరముల పైన దేవుడు అనుగ్రహించునుగాక, కుమ్మరించునుగాక. చదవమ్మా. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు. ఏం చేయాలి? అబ్రహాముకి ఏదైతే దేవుడు ఇచ్చాడో, ఏదైతే చేశాడో దానిని కొనసాగించడానికి పిల్లలు ఉండాలి. అంతేగాని పిల్లలేమో ఇంజనీరింగ్ చేయాలా, డాక్టర్ చేయాలా, వాళ్ళకి డబ్బులు ఇస్తావు, వాళ్ళని బయటకు పంపుతావు, నువ్వు ఒక్కదానివే నువ్వు చర్చకు వస్తావు. వాళ్ళ మట్టుకు ఎంజాయ్ చేయాలి. బయట పోయి ఎక్కడికయ్యా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్తున్నాం, ఫ్రెండ్స్ తోటి పిక్నిక్ పోతున్నాం, వాడు తాగుతున్నాడో తిరుగుతున్నాడో నీకు తెలియదు. దేవుని ఉద్దేశం ఏంటి? 19 ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది, అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు. ఏం చేయాలంట? నీతి న్యాయములు జరిగించుచు. ఒక ఉదాహరణ చెప్తాను. సంసోను ఉన్నాడు, తెలుసు కదా. అతడు నాజీరు చేయబడ్డాడు దేవునికి. ఈ నాజీరు చేయబడ్డ వాళ్ళు ఏం చేయాలి అంటే మాంసం తినొద్దు, మందు తాగొద్దు కదా, మత్తు పదార్థాలు ఏవి తీసుకోవద్దు, పాపం చేయకూడదు, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఈ జుట్టు కట్ చేయకూడదు, ఇలాంటి అతని పైన ఉంటుంది. కానీ అతడు ఏం చేశాడు అంటే అతడు వ్యభిచారం చేశాడు. అతడు అపవిత్రమైంది తిన్నాడు. ఎలా తిన్నాడు? ఒకసారి అతడు మరి పిల్లని చూడడానికి పోయాడు. ఒక పిల్ల నచ్చింది, ఆ పిల్లని చేసుకుంటా అన్నాడు. సరే తల్లిదండ్రులు తీసుకొని పోయాడు. మధ్యలో మరి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం చేశాడంటే ఒక సింహం అడ్డొచ్చింది, చీల్చేశాడు, చంపి పడేశాడు. మరి తిరిగి వచ్చేటప్పుడు మరి ఆ సింహం కళేబరంలో మరి తేనెతట్టు కనబడ్డది. అది తీసుకొని వచ్చాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు, వాళ్ళు తిన్నారు, ఈయన తిన్నాడు, మంచిగా తృప్తి పొందారు, అయిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? అపవిత్రమైంది ఏది తినకూడదు అన్నాడు. అంటే ఈ శాపం వచ్చిందా రాలేదా? ఇది వచ్చింది. తర్వాత దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు. దాని ద్వారా ఆయనకి ఏమొచ్చింది? మరణము. ఎలా వచ్చింది? బంధించారు, ఆయన సీక్రెట్ తెలుసుకొని గుండు కొట్టేశారు, కళ్ళు బీకేశారు. నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో అర్థం కాదు, ఇంకా అయిపోయింది. దేవుడు ఎంత సామర్థ్యం ఇచ్చాడు, ఎంత అందం ఇచ్చాడు, ఎంత జ్ఞానం ఇచ్చాడు. దేవునికి నాజీరు చేయబడ్డ నువ్వు అపవిత్రుడివై జీవించావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని నెరిగియును. హల్లెలూయా. ఏం చేయాలంట? అది చేయాల. మరి అది కాకుండా దానికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటే, పిల్లల్ని వదిలేసి కదా, సంసోను వదిలేశారు వాళ్ళు. పెద్దవాడు అయ్యాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, ఓకే, అన్నీ వెళ్ళి చూడలేం కదా. కొన్ని చెప్పరు పిల్లలు మనకి, కానీ మొదటి నుండే వారికి అన్నీ మనం నేర్పించాలి. అందుకనే 19వ వచనములో మరి ఈ విధంగా దేవుడు మరి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములో జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు. హల్లెలూయా. ఊరికేనే కాదండి ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం ఊరికేనే ఉండదు. దేవుడు మర్చిపోడు. మధ్యలో విజిట్ చేస్తే ఎట్లా పెంచుతున్నాడు చూద్దామని చూస్తాడు. నీ కుమారుని ఎట్లా పెంచుతున్నావు, నీ కుమార్తెను ఎట్లా పెంచుతున్నావు, నీ భార్యను ఎట్లా చూస్తున్నావు, నీ భర్తను ఎట్లా చూస్తున్నావు, మోసం చేస్తున్నావా? దేవునికి తెలియదు అనుకోకండి, అన్నీ తెలుసు, అన్నీ చూస్తాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. నీ జీవితము తెలుసు, నీ హృదయము తెలుసు, నీ పాపము తెలుసు, నువ్వు చేసే ప్రతీది దేవునికి తెలుసు. అందుకని నీ బ్లెస్సింగ్ ఆలస్యం అవుతుంది, అంతే, ఏం లేదు. చదవమ్మా. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది కనుక. ఇక్కడ ఏమన్నాడు? మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాప భారము భారమైనది గాను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని యెడల నేను తెలుసుకొందుననెను. ఏమంటాడమ్మా? ఏమంటున్నాడు?
చూసి రావాలి, ఒకసారి విజిట్ చేసి రావాలంటున్నాడు. చూసి రమ్మంటే కాల్సి వచ్చేటి తర్వాత, అవునా కదా? సొదొమ గొమొర్రా పోయి చూసి వద్దాము ఏంటి పరిస్థితి అనుకొని పోయి మొత్తం కాల్చి పెట్టేసి వచ్చేసినారు. మరి లోతు భార్య ఆమెకు చెప్పిన మాట వినకుండా ఆమె కూడా ఉపస్తంభం అయిపోయింది. చేసేది ఏం లేదు. ఇంకా కొన్ని భయంకరమైనటువంటి పాపాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. నీకు ఎంతో భవిష్యత్తు ఉంటుంది, ఎంతో దీవెన ఉంటుంది, ఎంతో ఆశీర్వాదం ఉంటుంది, కానీ ఆ పాపమే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని బ్రేక్ చేసేస్తుంది అన్నమాట. చాలామంది అక్కడే పడిపోతారు, అక్కడే ఆగిపోతారు. అయితే దేవుడు ఈరోజు నీ కళ్ళను తెరవాలని మరి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృప ఈ లోకంలో కొన్ని లక్షల మందికి లేదు, కొన్ని లక్షల మందికి లేదు. నీకు ఇచ్చిన ఈ కృప మరి మనము కూడా మన జీవిత కాలం అంతా కూడా మరి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వచనం మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుణ్ణి ఎలా సత్కరించాలి, మరి దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా మన ఇంటిని మనం నిర్మించుకోవాలి, మరి అన్నీ కూడా దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకము చేశాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరి ఇంతవరకు మాకు తోడై ఉండి ఈ ఆరాధనను ఘనముగా జరిగించినందుకు నాయందు నీ ఉండి నీ బిడ్డలతో ఈ వాక్యము ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించి ప్రభా మరి వారికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ రోజునైనా ఈ వాక్యం విన్నారో వారి జీవితంలో మారునుగాక, వారి కుటుంబంలో దీవెన కలుగునుగాక, ప్రతి ఒక్క నష్టము కొట్టివేయబడి పరిశుద్ధాత్మ చేత వారు దీవించబడుదురుగాక, ఫలించుదురుగాక, అభివృద్ధి నొందుదురుగాక. ప్రభా ఈ లాక్డౌన్లో వారు కోల్పోయిన దీవెన ఆశీర్వాదం అన్నీ కూడా తిరిగి ఈ నెల నుంచి వారి జీవితంలో దయచేయండి ప్రభా. ఉద్యోగములు తిరిగి దయచేయండి, బిజినెస్లో తిరిగి ఆశీర్వాదం దయచేయండి ప్రభా. వారి బిడ్డలను వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి వీలేదు, ఏ ఒక్కరు కూడా నాయన తిరిగి పాపంలో పడడానికి వీలేదు, ఏ ఒక్కరు కూడా దురాత్మ చేతిలో పడడానికి వీలేదు. ఎందరో ఈరోజు తిరిగి వ్యసనాల్లో నాయన తిరిగి మన యొక్క దాస్యములో పడిపోతున్నారు. అయితే ఈరోజు యేసు నామములో వారు విడిపింపబడుదురుగాక, యేసు నామములో వారు రక్షించబడుదురుగాక, యేసు నామములో ప్రతి రోగము నుండి వారు విడుదల పొందుదురుగాక, ప్రతి వ్యాధి నుండి విడుదల పొందుదురుగాక, ప్రతి విధమైనటువంటి బలహీనత నుంచి విడుదల కలుగునుగాక. కడుపులో ఉన్న వ్యాధులు ప్రభా, వెముకల్లో ఉన్న వ్యాధులు, నరాల్లో, కండరాల్లో, ఇదిగో రక్తంలో ఉన్న వ్యాధులు, ప్రతి అవయవలో దాగి ఉన్న వ్యాధులు యేసు నామములో తొలగిపోవనుగాక. యేసయ్య నామములో ఇప్పుడే ఆ శరీరమును బాధ పెడుతున్న ఆ రోగము యేసు నామములో బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ రోజు మొదలుకొని వారి జీవిత కాలమంతా కూడా నూతనమైన కార్యములు వారి జీవితంలో జరిగించమని, ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి వీల్లేదు. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారి ఉద్యోగంలో వారికి దీవెన కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ఇంక్రిమెంట్ ప్రమోషన్ కలుగునుగాక, కోర్టు కేసులు కొట్టివేయబడునుగాక. ప్రభా నాయన చిన్న బిడ్డలు, మరి యవ్వనులు, వృద్ధులు, విధవరాళ్లను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి బిడ్డను దీవించండి, సేవకులను దీవించండి, సేవకుల కుటుంబాలను దీవించండి. మరి ముఖ్యంగా ప్రతి కుటుంబాన్ని కనికరించమని, ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుతున్నారో వారందరినీ కూడా స్వస్థపరచండి. ఎవరైతే నాయన రోజు ఈ వైరస్తో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. మా దేశమును, మా రాష్ట్రమును, మా యొక్క దేశ ప్రజలందరినీ కూడా కనికరించి కాపాడి మహిమ పొందమని, ఈ వ్యాధి విస్తరించకూడనట్లు ఏ ఒక్కరికి రాకుండా ప్రభా, ఎవరైతే మరి ఇప్పుడు బాధపడుతున్నారో ఆ వ్యాధి వచ్చి వారిని స్వస్థపరచండి. ఇంకా ఎవరికి ఇది స్ప్రెడ్ కాకుండా కంచె వేసి కాపాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.